ఈగో క్లాషెస్ అండి, ప్యూర్లీ ఈగో క్లాషెస్. దానివల్ల ఇవాళ ఎపిసోడ్ అంతా దాని మీద రన్ అయింది. నేను క్లియర్గా చెప్తాను, 2 ఈగో క్లాషెస్ జరిగినాయి. ఒక ఈగో క్లాష్ మీ అందరికీ తెలిసిందే, సంజన గారు వర్సెస్ ఫ్లోరా సైని గారు. అండ్ ఇంకొక ఈగో క్లాష్ ఏంటి అని అనుకుంటున్నారు కదా, అది క్లియర్గా చెప్తాను ఇన్ డెప్త్లో. సో దానికంటే ముందు ప్లీజ్ యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సన్నీ ఒపీనియన్స్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది. ఫస్ట్ ఈగో క్లాష్ వచ్చేసరికి సంజన గారికి అన్న ఫ్లోరా సైని గారికి. సో మీకు హోల్ స్టోరీ చెప్తాను అసలు ఏమేమైంది అని చెప్పేసి. నిన్న నైట్ ఫ్రీ బోర్డ్ అనే కాన్సెప్ట్లో తన లవ్ స్టోరీ గురించి చెప్పినప్పుడు, తన లవ్ స్టోరీ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు సంజన గారు కొంచెం తప్పుగా మాట్లాడారు. అది ఆ కాన్సెప్ట్ నచ్చక, సో అది హర్ట్ అయ్యారు. ఎందుకంటే పర్సనల్గా ఉంటుంది కాబట్టి లవ్ స్టోరీ అనేది ఫ్లోరా సైని గారికి. సో అక్కడ ఆ హర్ట్ అయిన దాంట్లో కొంచెం మాట తూలారు అనమాట. ఏం మాట? సంజన గారిని మీ నుంచి నాకు నెగిటివ్ వైబ్ వస్తుంది అని చెప్పేసి ఒక మాట తూలారు. సో ఏమైందంటే నిన్న నైట్ మీకు చూపించలేదు చెప్తున్నాను కాబట్టి, లైవ్లో నిన్న లైట్స్ ఆఫ్ చేసే ముందు వీళ్ళందరూ లైట్స్ ఆఫ్ చేయాలి. సో వీళ్ళందరికీ నిద్ర వస్తుంది, బట్ లైట్స్ ఆఫ్ చేయాలి. సో లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోతారు కాబట్టి గార్డెన్ ఏరియాలో 14 మంది కూర్చొని కబుర్లు చెప్పుకొని గోల్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యారు. ఒకే ఒక పర్సన్ తప్ప. ఎవరు? సంజన గారు. సంజన గారు లోపలికి వెళ్ళి పడుకొని, నిద్రపోలేదు కానీ పడుకొని తనలో తను మాట్లాడుకుంటూ ఫీల్ అయిపోయి లోన్లీ పడుకుంది. రీజన్ ఏంటి? ఫ్లోరా సైని గారు తన నుంచి నెగిటివ్ వైపు వస్తుంది. అసలు నేను ఏం చేశాను నెగిటివ్ వైపు రావడానికి? ఒక మాట అన్నాను, దానికి కూడా సారీ చెప్పాను, దాంట్లో ఏముంది అని చెప్పేసి ఆమె ఫీల్ అయిపోయి నన్ను అందరూ పట్టించుకోవట్లేదు, నన్ను అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆమె లోపలికి పడుకుంది. ఇది నిన్న నైట్ జరిగిన స్టోరీ. ఇవాళ ఏమైంది? అస్సలు చెప్తున్నా కదా, సంజన గారు కానీ ఫ్లోరా సైని కానీ ఒకరికొకరు చూసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ అస్సలు జరగల పొద్దున్న నుంచి. అప్పుడు పూర్తిగా జరగనప్పుడు ఫ్లోరా సైని గారు అక్కడ పెట్టిన బాటిల్స్, షాంపూ బాటిల్స్, ఏదో బాటిల్స్ తీసి పక్కన పడేయాలి. కానీ అది పెట్టింది సంజన గారు అని తెలుసు, చెప్పారు ఆల్రెడీ సంజన గారు ఇవే అని. తెలిసినప్పుడు అబ్బా ఇప్పుడు పెంట మీద రాయిస్తే మనకి బురద మన మీద పడిద్ది అని తెలిసి కూడా వెళ్ళి మళ్ళీ గెలుక్కోవటం తప్పు. ఫ్లోరా సైని గారు చేసిన తప్పు, అది మెయిన్ తప్పు. వెళ్ళి అమ్మ అక్కడ నీది, ఆ బాటిల్ నీ కాదు. అసలు పొద్దున్నుంచి మాట్లాడినాము చెప్తున్నా, పొద్దున్నుంచి మాట్లాడినాము వచ్చి, నిన్న హజ్ చేసినాము వచ్చి, అమ్మ నేను బాటిల్ అయ్యి నీ అక్కడ పెట్టబాక లోపల తీసేసి నేను నీ సర్వెంట్ లాగా కనపడుతున్నాను అని నీవు అందరి ముందు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆమెకి ఎలా ఉండిద్ది? ఒక ఈగో బిల్డ్ అవుతుంది కదా. ఈగో బిల్డ్ అయిపోయి అసలు ఏంటి గోళ? నిన్నంతేమో తిట్టింది, అందరి ముందు ఇన్సల్ట్ చేసింది, నా సారీ యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు మళ్ళీ పొద్దునుంచి మాట్లాడలేని పక్కన పెట్టిన ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇది చేస్తుంది అనేసరికి ఆమెకి ఎంతసేపు అండి? 5 సెకండ్లు ఆ బాటిల్ తీసి పక్కన పడేయడానికి, బయటికి తీసుకురావడానికి. కానీ అక్కడ ఎందుకు చేయలేదు? రీజన్ ఏంటంటే ఈగో. అసలు తినెవరు నాకు చెప్పడానికి? నన్ను ఇంత హర్ట్ చేసిన ఆమె మళ్ళీ హర్ట్ చేసిన ఆమె చెప్తే నేను ఎందుకు చేయాలి అని ఒక ఈగో బిల్డ్ అయిపోయి, అవతలకి ఈగో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్లో ఒక పర్సన్ రాని, 40% రాని, ఒక 100 మంది రాని, లాజిక్స్తో రాని, ఏది పనికిరావు. మీరు ఎన్నేం చెప్పండి, ఏది పనికిరాదు. అందుకని అంత లాంగ్ డిస్కషన్ జరిగింది. అక్కడ లాస్ట్కి ఆ ఈగో సాటిస్ఫై వీళ్ళు పవన్ కళ్యాణ్ వెళ్ళి బతిమలాడుకోవడానికి కొంచెం రిక్వెస్టెడ్ వేలో చెప్తే అప్పుడు ఆ ఈగో సాటిస్ఫై వెళ్ళి బాటిల్స్ తీసి బయటపడేసింది. ఇది హోల్ స్టోరీ. దీనిలో నా ఒపీనియన్ ఏంట్రా అంటే, నా ఒపీనియన్ వచ్చేసరికి ఇద్దరిది తప్పు ఉందండి. ఎక్కువ తప్పు సంజన గారిది ఉంది కాదనట్లా, బట్ కొంచెం తప్పు ఫ్లోరా సైని గారిది కూడా ఉంది. అసలు గెలుక్కోవడం వదిలేసి బాటిల్స్ పక్కన పడేసి వెళ్ళి పవన్ కళ్యాణ్కి మానిటర్కి చెప్పి ఇలా బాటిల్స్ పెడుతుంది, ఈ ఒకసారి నేను తీశాను, నెక్స్ట్ టైం పెట్టొద్దని చెప్పు అని పవన్ కళ్యాణ్ చెప్పుంటే అందరితో రిజాల్వ్ అని ఫుల్ కేస్ సాల్వ్ అనమాట. బట్ ఆమె అలా చెప్పలేదు. ఆమె వెళ్ళి డైరెక్ట్గా ఇలా ఫేస్ చేసేసరికి ఈ ఇష్యూ ఇంత డ్రాగ్ అయింది. సింపుల్ ఈగో ఇష్యూస్. అండ్ పవన్ కళ్యాణ్ ఎందుకు అలా రియాక్ట్ అయ్యాడు అని చెప్పేసి రీజన్ ఏంటి అంటే, మీకు లైవ్లో చూడలేదు కానీ, ఎపిసోడ్లో చూడలేదు కానీ లైవ్లో ఏమైంది అంటే, ఆ ఇన్సిడెంట్ జరిగిన 1.5 hour 2 hours ముందు ఫ్లోరా సైని గారు ఒక్కళ్ళే కూర్చొని ఎవరు అంటే ఆ కనెక్టివిటీ ప్రాబ్లం, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్, ఎవరితో సరిగ్గా కనెక్షన్ పెంచుకోలేకపోతున్నారు. సో ఒక్కటే కూర్చొని ఉంటే పవన్ కళ్యాణ్ మానిటర్ తన టెనెంట్ కదా, సో మానిటర్ అయ్యి వెళ్ళి కూర్చొని 1.5 సేపు మాట్లాడుకున్నారు వాళ్ళు. దేని గురించి? ఆ అమ్మాయి బాధలు కానీ, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎట్లా, ఏంది సంగతులు ఏందని మొత్తం డీటెయిల్గా మాట్లాడుకున్నారు ఆ గంటన్నరలో. సో అందుకని అంత దాని ఏమంటారు అగ్రెసివ్గా బిహేవ్ చేశాడు పవన్ కళ్యాణ్. సో హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తన టెనెంట్ని అంత కేర్ఫుల్గా చూసుకుంటున్నాడు. నా టెనెంట్కి ఏమైనా ప్రాబ్లం వస్తే నేను ఉన్నాను అనే ఆ భరోసా ఇచ్చాడు అనమాట తనకి. సో దట్స్ వెరీ గ్రేట్ నేచర్ తన నుంచి. అండ్ ఇక్కడ ఇంకో క్లాష్ జరిగింది శ్రీజాకి అండ్ సంజనాకి. సంజన గారు ఇంకో వీక్నెస్ ఏంటంటే,
మాటలు వదలటం. ఆ మాటలు ఎంత దారుణంగా వదులుతారంటే శ్రీజ గారిని ఏమన్నారు సైకో అనటం, ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి సైకో, అసలు అమ్మాయి దగ్గర కూడా వెళ్ళను నేను, అలాంటి వాళ్ళని అసలు చీప్, నాకు ఈ మాటలన్నీ వరస్ట్ మాటలు. అంటే ఆమెకి మైండ్లో ఎలా పడిపోయిందంటే నేను బయట ఒక పెద్ద సెలబ్రిటీని, ప్రజలందరూ నాకు తెలుసు, అందరికి ప్రజలందరికీ తెలుసు, వీళ్ళెవరు బచ్చాగాలి, వీళ్ళు నా మొహం మీద నన్ను రైజ్ చేసి నన్ను ఒక మాట అనేది ఏంది. ఫుటేజ్ అనే ఒక మాట ఎందుకు అందంటే ఆ అమ్మాయికి బ్యాక్ స్టోరీ ఏమీ తెలియనప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చిన్న ఇష్యూ, అక్కడికి వెళ్ళి బాటిల్ తీసి బయటపడేయాలి. ఆ ఒక్క చిన్న ఇష్యూని ఇంత డ్రాగ్ చేశారు. మీకు ఎపిసోడ్లో చూసిన 5 minutes, లైవ్లో అది జరిగింది 1.5 hours జరిగింది ఆ ఇష్యూ. అందుకని ఆ అమ్మాయి లాస్ట్కి చిరాకు దొబ్బి చిన్న ఇష్యూ రాది, లైవ్ ఫుటేజ్ కోసం చేస్తుంది తను, రండి అని చెప్పేసి ఒక మాట మాట్లాడింది అంతే. ఇంకా ఆమెకి మళ్ళీ మైండ్లోకి ఎక్కేసింది కదా నెగిటివ్ అని. ఇంకా అసలు ఆ అమ్మాయికి అసలు అమ్మాయి దగ్గరికి వస్తే కూడా నేను అమ్మాయి సైకో అది ఇదే ఇమాన్యుయల్తో మాట్లాడుతుంది. సో అది వర్స్ట్ నేచర్ అని నా ఉద్దేశం ప్రకారం. బిగ్ బాస్కి వచ్చే ముందే మీరు అందరిలో నేను ఒకదాన్ని అనుకొని రావాలి, అందరిలో నేను గొప్ప అనుకొని రాకూడదు. సో అది తను ఇప్పుడు అలా ఫీల్ అవుతుంది కాబట్టి షీఈ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ అనిపించింది నా ఉద్దేశం ప్రకారం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ గురించి రాము గారు వర్సెస్ శ్రీజ అండ్ కాఫీ రచ్చ, ఈ రెండు గురించి నేను నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. మళ్ళీ రిపీట్ చేసిన మీకే బోర్ కొట్టేస్తుంది. సో ఇంకొక ఈగో క్లాష్ గురించి మాట్లాడదాం. ఇంకొక ఈగో క్లాష్ ఎవరిదంటే తనూజ గారికి హరీష్ గారికి. ఇది ఇంకో పెద్ద ఈగో క్లాష్. ఈ స్టోరీ ఏమైందో నేను క్లియర్గా చెప్తాను. పాయింట్ ఏంటంటే తనూజ గారి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే అప్పుడు వండిన ఫుడ్ అప్పుడే తినేయాలి, ఎక్స్ట్రా మిగిల్చుకొని తర్వాత రోజు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు మా ఇంట్లో అలానే ఉంటాం, ఇంకొకరి ఇంట్లో ఎలా ఉంటుంది అంటే మాకు కానీ లేకపోతే ఇంకెవరైనా రిలేటివ్స్ ఇంట్లో ఎలా ఉంటుంది అంటే తినేసిన ఫుడ్ కొంచెం మిగిలితే, కర్రీ మిగిలితే అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే హీట్ చేసుకొని తర్వాత రోజుగా తింటాం. సో ఇది ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరి మైండ్ సెట్ ఉంటుంది. ఈ మైండ్ సెట్ వల్ల ఏమో ప్రాబ్లం అయిందంటే తనూజ గారు యాజ్ ఎ కుక్గా ఒక్కొక్కరు ఎంత తింటారో క్యాలిక్యులేట్ చేసుకున్నారు. లైక్ హరీష్ గారు మీరు కొంచెం ఎక్కువ తింటారు, శ్రీజ గారు మీరు కొంచెం తక్కువ తింటారు. సో మీ అందరి క్యాలిక్యులేషన్ ప్రకారం నేను ఎంత వేయాలో నాకు క్లారిటీ ఉంది అని చెప్పేసి ఆమెకు క్లారిటీ ఉంది, ఇంత వేయాలి అని చెప్పేసి, రైస్ కానీ ఏదైనా. మధ్యలో హరీష్ గారు వచ్చి కొంచెం ఎక్స్ట్రా వేయండి, అది మనకి అంత కొంచెం ఎక్కువ పట్టింది కదా, కొంచెం ఎక్స్ట్రా వేయండి అని చెప్పి మళ్ళీ కాసేపు అయిన తర్వాత అంటే నాకేం సంబంధం లేదు, మళ్ళీ మీ ఇష్టం మీరు ఏమేమి చేసుకోండి, మళ్ళీ నాకు సంబంధం లేదు అని మళ్ళీ అనటం. ఇన్ని మ్యాటర్లని కన్ఫ్యూజ్ చేశారు ఆ అమ్మాయిని. అసలు సింపుల్ థింగ్, నా కుకింగ్ నాకు వదిలేయండి, నేను చూసుకుంటా అని ఒక్క థింగ్ తనకు వదిలేసి ఉంటే మ్యాటర్ అంత పెద్ద ఇష్యూ అయ్యేది కూడా కాదు. ఆ అమ్మాయికి ఏంటంటే ఫుడ్ని మిగల్చకూడదు అని ఒక కాన్సెప్ట్ తీసుకొని చేసిన రచ్చ అది. దానికి ఏమైపోయిందంటే అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఒకళ్ళు వచ్చి అంత అయిపోయి అంటారు, ఇంకొకరు ఈ మాటలు అనేసరికి హరీష్ గారికి ఈగో బాగా దెబ్బతిండింది ఆయనకి. ఆయన వచ్చేసి ఇప్పుడు అందరిని కూర్చోబెట్ట చెప్పడం అవసరమా, మీరు మాట్లాడి నా గురించి అర్థమవుతుంది, అర్థమైనప్పుడు డైరెక్ట్గా నా మొహమ్మద్ చెప్పొచ్చుగా, ఇప్పుడు అందరిని కూర్చోబెట్టి మాట్లాడడం అవసరమా అని చెప్పేసి ఆయన రెచ్చిపోయి అదేమంటారు నీ ఫుడ్ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోయారు. మీకు ఎపిసోడ్లో చూపిలేదు కానీ ఆయన అక్కడ ఒక మాట తూలేరు, నాకంటే చాలా బాగా నచ్చలేదు. ఏమన్నారంటే వెళ్ళిపోయేటప్పుడు ఇంత ఇంకా ఈ మ్యాటర్ ఇంకా ఇక్కడతో క్లోజ్, ఎవరు మాట్లాడాల్సిన అవసరం ఆయన ఒక మోనార్క్ లాగా బిహేవ్ చేశారు. నా పాయింట్ ఏంటంటే ఆయన ఎవరి మాట వినడు, ఆయన చెప్పిన మాట అందరు వినాలి. ఆయన ఒకవేళ డిస్కషన్ క్లోజ్ అంటే క్లోజ్ చేసేయాలి డిస్కషన్. అసలు అదేం బిహేవియర్ నాకు అర్థం కావట్లేదు. ఇట్స్ ఎ మొనార్క్ బిహేవియర్. అది ఖచ్చితంగా నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ బయట ప్రజలకు అదే బిహేవియర్ కావాలనుకుంటున్నారు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే నేను చాలా చూసిన వాటిలో హరీష్ గారు తోపు మాస్క్ మ్యాన్ తోపు అని చెప్పేసి అంటున్నారు. సో మేబీ వాళ్ళకి అదే నచ్చుతున్నామో. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకైతే అలాంటి బిహేవియర్ నచ్చదు. సో అక్కడ జరిగిన అయితే ఇష్యూ ఇది. ఆయన ఈగో దెబ్బతీశారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి సింగిల్గా చెప్పేసి ఉంటే తనుజ గారు సరిపోయేది. బట్ 5 కూర్చోబెట్టి, అది 6 కూర్చోబెట్టి కామనర్ అని వాళ్ళ మధ్యలో ఈ టాపిక్ తీసుకురావడం ఆయనకి నచ్చలేదు. సో ఈ విషయాల్లో నా ఒపీనియన్ అయితే అక్కడ హరీష్ గారిదే తప్పు. వెళ్ళి ఆ అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకుండా మీ ఇష్టం వచ్చిన చేయండి అమ్మా. ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ కాదు అది, కుకింగ్ డిపార్ట్మెంట్, ఆయనకి సంబంధం లేదు. ఆయన డిపార్ట్మెంట్ ఏంటి ఫ్లోర్ క్లీనింగ్. ఇమాన్యుయల్ అండ్ శ్రేష్ఠ వర్మ వాళ్ళిద్దరితోనే ఆయన చూడాల్సింది. ఈ సంబంధం లేని అమ్మాయి దగ్గరికి వచ్చి నువ్వు అదే ఇదే చెప్పే కదా, వేలు పెట్టకూడదు అన్నింటిలో. ఆయన చేస్తుంది అది. సో ఈ మెయిన్ టాపిక్స్. ఇంకా నామినేషన్స్లోకి వెళ్దాం. నామినేషన్స్కి వచ్చేసరికి మీకు కాన్సెప్ట్ అర్థమయ్యే ఉండేది అనుకుంటున్నాను. ఒకళ్ళిద్దరికి పోటీ పడి దాన్ని ఓడిపోయిన వాళ్ళు నామినేట్ అయిపోతారు డైరెక్ట్గా. అండ్ గెలిచిన వాళ్ళు ఒకరు నామినేట్ చేసి ఓనర్ని పిలిపిస్తే ఓనర్ వచ్చి ఆ పర్సన్ నామినేట్ చేస్తారు, లేకపోతే వేరే వాళ్ళని నామినేట్ చేస్తారని సరే డిసైడ్ అవుతారు. సో ఇందులో ఫస్ట్ రీతుకి తనుజ గారికి పెట్టి ఇదన్నీ మీరు చూసే ఉంటారు. సంజన గారిని చేశారు. అది కరెక్టా కాదా అది చెప్పురా అంటే నా ఉద్దేశం ప్రకారం కరెక్టే. రీజన్ కూడా చెప్పాను కదా,
ఆ అమ్మాయి అంత పెద్ద డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఆ అమ్మాయిని తీసుకొచ్చిన సెలెక్ట్ చేసిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ తన టెనెంట్ని తన వర్కర్ని అలా చేసినందుకు ఆ అమ్మాయికి ఆల్రెడీ ఆ పర్సన్ గ్రడ్జ్ ఉంది కాబట్టి మార్చే ఛాన్సే లేదు. అండ్ రీజన్స్ కూడా వెరీ వెరీ వ్యాలిడ్ రీజన్స్, చెప్పిన రీజన్స్ అన్ని ఇంకా నోటి దోల బ్యాక్ బిచ్చింగ్ ఇవన్నీ కూడా చెప్పుకుంటే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏమైంది అంటే సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు హరీష్ గారు. అంటే వేరే వాళ్ళు చేశారు, ఎవరు రాము గారు చేశారు కాదని అట్లా, బట్ హరీష్ గారు చేశారు. చేసింది కానీ ఏమైపోయింది, ఇంక ఫుటేజ్ దొరకలే. ప్రాబ్లం ఏంటంటే హరీష్ గారికి ఫుటేజ్ కావాలి. అండ్ అక్కడ నామినేషన్స్లోనే ఎక్కువ బయట ప్రొజెక్ట్ అయ్యేది, అది అందరికీ తెలిసిందే. నామినేషన్స్ టైంలోనే ఎక్కువ చూపిస్తారు బయటికి, ఎక్కువ రీచ్ అయ్యేది ప్రజలకి ఆ నామినేషన్స్ టైంలోనే బాగా తెలుసు ఆయనకి. ఆయన అందుకని నామినేట్ చేసిన తర్వాత సుమన్ శెట్టికి వెళ్ళాలని అన్నప్పుడు వెళ్ళిపోవాల్సిగా వెళ్ళాల. సార్ మీకు ఏమైనా పాయింట్ ఉంటే చెప్పండి, వీళ్ళు డిస్కస్ అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఆయనకి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ కావాలి. ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే బయట జనాలకి అంత రీచ్ అవుతారు, అంత బయట ఇంపాక్ట్ వెళ్ళిద్ది. సో ఆయనకి ఆ ఆర్గ్యుమెంట్స్ కోసమే మళ్ళీ సుమన్ గారిని గెలికి మీరు ఏమైనా ఉంటే చెప్పండి, మీరు ఏముంటే చెప్పని చెప్పి ఆయన ఫోర్స్ చేయించి ఆయన చేత మళ్ళీ దీని ఏమంటారు ఇది తీపించుకున్నారు ఫుటేజ్. సో అంత పెద్ద డిస్కషన్ ఏం జరగలేదులేండి. ఆయనకి తెలుసు అది నిజమని చెప్పేసి, కలవటానికి టైం పట్టిద్దని తెలుసు, ఆయనకి తెలుసు. సో దాని ద్వారా పెద్ద డిస్కషన్ ఏమైతే అవ్వాలి. బట్ హరీష్ గారు అయితే డిసప్పాయింట్ అయ్యారు, నాకు ఆయన ఫేస్లో అర్థమవుతుంది. అరే నాకు ఇంకెవరైనా వచ్చింటే ఛాన్స్ మంచిగా ఉండేది అని చెప్పేసి బాగా డిసప్పాయింట్ అయ్యారు అనిపించింది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, మీకు ఇది లైవ్లో జరుగుతుంది, సో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ ఇమాన్యుయల్ గారి థాట్ ప్రాసెస్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆయన ఏం చెప్పారంటే, ఒక టెనెంట్ గెలిచిన తర్వాత ఒక ఓనర్ని పిక్ చేసుకోవాలి, మిగతా ఓనర్లు అందరూ డేంజర్ జోన్లో ఉంటారు. సో ఒక్కొక్క టెనెంట్ గెలిచిన టెనెంట్ వెళ్ళి ఒక్కొక్కరు పిక్ చేసుకోకుండా అందరు కలిసి ఏకపక్షాన ఒక్కరిని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఒక్కడే సేఫ్ అవుతాడు, మిగతా 4-5 డేంజర్ జోన్లో పడతారు. అది మనకు కావాలి అని ఆయన మంచి థాట్ ఇచ్చాడు. సో అది నాకు తెలిసి తర్వాత బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టుంటారేమో, ఒక్కొక్కరు మాత్రం సెలెక్ట్ చేయాలి, ఒక్కసారి సెలెక్ట్ చేయాలని రూల్ ఏమైనా పెట్టుంటారేమో తెలియదు. కానీ ఆయన థాట్ ప్రాసెస్ నాకు చాలా బాగా నచ్చింది. అది చెప్పాలనుకున్నాను. గేమ్ చాలా బాగా ఆలోచిస్తున్నారు, గేమ్ చాలా బాగా ఆడుతున్నారని చెప్పేసి. సో ఇంకంతే అండి, వీళ్ళిద్దరు కలిసి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలిన 5 ఎవరితో సుమన్ శెట్టి, ఎవరు సంజన గారు, ఫ్లోరా సైని అండ్ బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్, ఇలా 5 కలిసి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన రీజన్ నాకు బాగా నచ్చింది. అంటే ఇమాన్యుయల్ గారికి కొంచెం పొట్ట ఉంటుంది, కొంచెం ఎంగేజ్ అయినా కొంచెం పొట్ట ఉంటుంది, కొంచెం లావుగా ఉంటారు. బర్నీ గారు కొంచెం మిడిల్ ఏజ్ అయినా స్ట్రాంగ్, కొంచెం ఫిజిక్ బాగుంటుంది. కాబట్టి ఇద్దరికి మంచి జోడి, కరెక్ట్గా ఫిట్ అవుతారు అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళిద్దరు డిస్కషన్ ఏం జరిగిందో చెప్పమంటారా? ఎవరికి? పవన్ కళ్యాణ్ కానీ హరీష్ గారికి ఏమో పవన్ కళ్యాణ్ గారికి ఏమో వీళ్ళిద్దరు రావాలని, ఎవరు? బర్నీ అండ్ ఇమాన్యుయల్. హరీష్ గారికి ఏమో బర్నీ గారు అండ్ ఫ్లోరా సైని రావాలని చెప్పేసి. ఫ్లోరా సైని ఆ పర్సన్, ఆ పవన్ కళ్యాణ్ ఫ్లోరా సైని గారిని ఎందుకు రిస్క్లో పెడతారు చెప్పండి? ఏ విధంగా రిస్క్లో పెడతారు? పెట్టడు కదా. సో అదే జరిగింది, అక్కడ రిస్క్లో పెట్టలేదు. బట్ మీకు ఇచ్చే ట్విస్ట్ ఏంటంటే రేపు నామినేషన్స్లో తను కూడా ఉంది. సో నామినేషన్స్ ఎప్పుడే పూర్తయిపోయాయి నేను చూసే టైంకి. నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారని రేపు పొద్దున్న వీడియో ఇంకోటి రిలీజ్ చేస్తాను, అప్పుడు చెప్తాను మీకు దాంట్లో క్లియర్గా. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. ఏదైనా పాయింట్స్ మిస్ అయినా ఓకే సారీ. ఎపిసోడ్ ఆఫ్ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఎపిసోడ్ అండ్ బెస్ట్ ప్లేయర్ వచ్చేసరికి నా ఉద్దేశం ప్రకారం రాము రాథోడ్. రీజన్ ఏంటి అంటే తను బట్టలు వాష్ చేసింది మీకు ఎక్కువ చూపలేదు, కానీ బట్టలు వాష్ అందరీ చేశాడు, చాలా డీటెయిల్గా చేశాడు. సెకండ్ వచ్చేసరికి ఒక మిస్టేక్ చేసి నేను మిస్టేక్ చేశాను అది కూడా ఆయన ఒక ఫ్లో ఆఫ్ ద మూమెంట్లో చెప్పేశాడు అన్నమాట. అది చెప్పినా కూడా మిస్టేక్ ఉన్నా కూడా ఆ డోర్ దగ్గర నుంచొని సారీ ఆ పర్సన్ పట్టించుకోపోయినా, ప్రియా గారి యాటిట్యూడ్ చూపించినా కూడా సారీ అంతసేపు బతిమాడుకొని ఆ గిల్ట్ని ఆయన ఫేస్ చేసుకుంటూ ఆయన అంతసేపు ఉన్నాడంటే గ్రేట్, చాలా గ్రేట్. సో దానికి అండ్ ఇవాళ ఆడిన నామినేషన్ టాస్క్లో ఆయన గెలిచాడు అండ్ మంచి రీజన్స్ చెప్పి మంచి పర్సన్ నామినేట్ చేశాడు. సో ఇవన్నీ కలుపుకుంటే ఇవాళ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఎపిసోడ్ నా ఉద్దేశంలో రాము రాథోడ్. అండ్ వర్స్ట్ పర్ఫార్మర్ నా ఉద్దేశం ప్రకారం అగైన్ సుమన్ శెట్టి గారు. రీజన్ ఏంటి అంటే ఈయన కొంచెం యాక్టివేట్ అవ్వాలండి. అసలు మరీ ఇంత సప్పగా, ఇంత అసలు పస లేకుండా మరీ ఇంత డల్గా ఉంటే అసలు బిగ్ బాస్ చూడటానికి ఇంట్రెస్టింగ్ ఉండదు. మిగతా వాళ్ళందరూ
ఏదో విధంగా యాక్టివ్గా ఉన్నారు, ఏదో విధంగా కంటెంట్ ఇస్తున్నారు, ఏదో విధంగా ఉన్నారు. ఓన్లీ వన్ పర్సన్, ఈవెన్ ఫ్లోరా సైని గారు కూడా ఇవాళ సంజన గారితో ఏదో గొడవబడి కానీ ఆ మాటలు చెప్పడానికి కానీ ట్రై చేసి ఏదోటి కొంచెం ట్రై చేస్తున్నారు మా లాంగ్వేజ్ రాకపోయినా. బట్ సుమన్ శెట్టి గారికి లాంగ్వేజ్ వచ్చి కూడా ఆయన అసలు ఏం మాట్లాడకుండా చాలా గమ్ముగా ఉండేసరికి నాకైతే నచ్చట్లేదు. సో అది నా ఉద్దేశం ప్రకారం బెస్ట్ అండ్ వరస్ట్ పర్ఫార్మర్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే గైస్. సన్నీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.